కనికట్టేం లేదు, కళ్ల ముందు కనిపిస్తోంది. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అన్నీ కలిసి వస్తున్నాయి. అప్పట్లో రాజధాని కోసం అడగగానే స్వచ్ఛందంగా 34,000 ఎకరాల భూములిచ్చిన అమరావతి రైతులు ల్యాండ్ పూలింగ్ 2లో మరో 16,000 పైచిలుకు ఎకరాల భూములు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే 3ఓకి కూడా మేం రెడీ అన్నట్టు రైతులుండటంతో ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తోంది అమరావతి నిర్మాణం. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో 2వ విడత ల్యాండ్ పుల్లింగ్ కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మరో 16,000 ఎకరాలు సేకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం దానికి సంబంధించిన ప్రక్రియపై కసరత్తు మొదలుపెట్టేసింది. మొదటి దశలో రైతుల నుంచి 34,000 ఎకరాలు సమీకరించిన ప్రభుత్వం 2వ దశలో మరో 16,000 ఎకరాలు సేకరించబోతోంది. ల్యాండ్ పుల్లింగ్ కి CRDA త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ప్రభుత్వ భూమి, రైతుల నుంచి తీసుకున్న భూమితో కలిపి మొత్తం 74,000 ఎకరాల్లో పరిపూర్ణమైన రాజధాని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ సర్కార్. 2వ విడత భూ సమీకరణకు సంబంధించి 7 గ్రామాల్లో భూసేకరణ చేయనుంది. వైకుంఠపురంలో 3,361 ఎకరాలు, పెద్దమద్దూరులో 1,145 ఎకరాలు, ఎండ్రాయిలో 2,166 ఎకరాలు, కర్లపూడిలో 2,944 ఎకరాలు, వడ్డమానులో 1,937 ఎకరాలు, హరిశ్చంద్రపురంలో 2,428 ఎకరాలు, పెదపరిమిలో 6,513 ఎకరాల భూ సమీకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. అమరావతి రాజధాని 2వ విడత పుల్లింగ్ లో సేకరించే భూముల్లో రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలి అన్నది ప్రభుత్వ లక్ష్యం. అసైన్డ్ భూమి, ప్రభుత్వ భూమితో కలిపి 2 విడతల్లో మొత్తం 20,494 ఎకరాల భూ సమీకరణకు మార్గం సుగమమైంది. రైతుల సమస్యలన్నీ దాదాపు పరిష్కారమయ్యాయని, మలి దశ ల్యాండ్ పుల్లింగ్ కు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు మంత్రి నారాయణ. రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు, దీనికి సంబంధించి యాక్చువల్గా వీటికి మాత్రం ఈ యొక్క 16,666.5 ఎకరాలు కేబినెట్ ఆమోదించింది. గతంలో ఏదైతే ల్యాండ్ పుల్లింగ్కి రైతులకి ఎలాంటి బెనిఫిట్స్ ఇచ్చామో అదే బెనిఫిట్స్ కంటిన్యూ చేయమని యాక్చువల్గా ఆదేశించారు. ప్రపంచ ప్రమాణాలతో కూడిన రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఎక్కువ భూమి అవసరం కావడంతో 2వ దశ ల్యాండ్ పుల్లింగ్ కు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తుండటంతో రైతులు కూడా అమరావతికి భూములిచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. అమరావతిలో 5 ఐకానిక్ టవర్లను 68,88,064 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వం నిర్మిస్తోంది. 47 అంతస్తుల్లో GAD టవర్, 39 అంతస్తుల్లో 4 HOD టవర్లు నిర్మించేలా ప్రణాళికలు రూపొందించారు. గాజు వంతెనతో వీటిని అనుసంధానిస్తారు. 2వ విడత ల్యాండ్ పుల్లింగ్ పూర్తయితే రాజధాని ప్రధాన కట్టడాలు, రహదారులు, పబ్లిక్ యూటిలిటీస్ కోసం అవసరమైన భూమి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ దాదాపుగా పూర్తిగా వచ్చింది. 7 నేషనల్ హైవేలతో అమరావతికి కనెక్టివిటీ కలుగుతోంది. విట్, SRM, NID, బిట్స్ పిలానీతో పాటు వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీలన్నీ అమరావతికి రానున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్లానెటోరియం ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. క్వాంటమ్ వ్యాలీ అమరావతి అభివృద్ధికి దిక్సూచిలా కనిపిస్తోంది. ఇది గానీ పూర్తయితే అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. హైదరాబాద్ కు ధీటుగా అమరావతిని నిర్మించాలంటోంది ఏపీ సర్కార్. సుమారు 90 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్, 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం ఆ టార్గెట్ లో భాగమే. ఇవి కాక 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, 1,500 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే రద్దీగా ఉండే విజయవాడ రైల్వే స్టేషన్ అమరావతికి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న భవిష్యత్ అవసరాల కోసం నంబూరులో మరొక రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది అమరావతి. మరో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు MOUలు చేసుకుంది. వచ్చే 3 ఏళ్లలో 51,000 కోట్ల రూపాయల పనులు పూర్తి కాబోతున్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ ఉండడంతో కేంద్రం నుంచి పూర్తి సహకారం లభిస్తోంది. భవిష్యత్తులో రాజధాని నిర్మాణం అంటే అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారంటోంది కేంద్రం కూడా. డీటెయిల్డ్ ప్లాన్ తోటి ఒక కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు. కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్, ఫినాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, వాటర్ పైపులు, విద్యుత్ లైన్లు, కమ్యూనికేషన్ లైన్లు, ఇలా ప్రతి ఒక్కటి అమరావతిలో ప్లాన్ ప్రకారం జరుగుతోంది. అందుకే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అమరావతికి క్యూ కడుతున్నాయి. 2028 మార్చి కల్లా అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం పనులన్నీ పరుగులు పెట్టిస్తోంది. అయితే 2వ విడత ల్యాండ్ పుల్లింగ్ తో అమరావతి క్యాపిటల్ కి పరిపూర్ణ రూపం రాబోతోంది.